తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇనేష్ సిద్ధార్థను పుత్తూరు ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ కొంతమందితో చెల్లూరు డ్యామ్ కి ఇనేష్ సిద్ధార్థ వెళ్లాడు. అయితే పుత్తూరు ఫారెస్ట్ అధికారులు కారణం లేకుండా తనను అదుపులోనికి తీసుకున్నారంటూ ఆరోపించారు. టికెట్ కొనుక్కుని వెళ్లాము, కానీ మా గ్రూప్ లో ఎవరిని అరెస్ట్ చేయకుండా తనను మాత్రమే అరెస్ట్ చేయడం వెనుక కారణం చెప్పడం లేదని తెలిపారు. మొదట తిరుపతి తీసుకుని వస్తుండగా మధ్యలో ఎవరో ఫోన్ చేయడంతో పుత్తూరు రేంజ్ ఆఫీస్ కి తరలించినట్లు చెప్పారు. ఒక రూమ్ లో బంధించి వెళ్లిపోయారంటూ సిద్ధార్థ్ సెల్ఫీ వీడియో ద్వారా విడుదల చేశారు. తనకు ఏదైనా జరిగితే డిఎఫ్ఓ పుత్తూరు ఫారెస్ట్ అధికారులదే బాధ్యత అంటూ వీడియోలో పేర్కొన్నారు. గతంలో దివ్యరామంలో చెట్లు నరికివేసి కెఫీటియా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినట్లు సిద్ధార్థ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇనేష్ సిద్ధార్థ. నేను తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఉన్నానండి. సో ఈరోజు మేమంతా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి సదాశివకోనకి వెళ్ళామన్నమాట. సో ఎలా అంటే వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన టికెట్స్ కొనుక్కునే మేము వెళ్ళామన్నమాట. సో అంతా ఒక 15 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లాగా కలిసి ఒక ఫ్యామిలీ ఒక ట్రిప్ లాగా వెళ్ళేసి రిటర్న్ వస్తుండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ కలిసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర ఆపి ఈ విధంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఫస్ట్ తిరుపతి డిఎఫ్ఓ ఆఫీస్కి తీసుకెళ్తామని చెప్పన్నారు. సో మళ్ళీ మధ్యలో వాళ్ళకి ఏదో సమ్ కన్ఫ్యూజన్స్లో తిరుపతికి అండ్ పుత్తూరుకి వెళ్ళాలా, తిరుపతికి వెళ్ళాలా, పుత్తూరుకి వెళ్ళాలని తెలియక లాస్ట్కి మళ్ళీ తిరుపతి నుంచి రిటర్న్ సగం దారిలో రేణిగుంట నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి నేను పుత్తూరు రేంజర్ ఆఫీస్లో బంధించడం జరిగింది. ఇక్కడ నేను 8 గంటల నుంచి ఈవెన్ ఇప్పుడు 10:30 అవుతుంది టైము. ఇప్పటిదాకా ఇంతవరకు రేంజర్ ఆఫీసర్ గారు నాతో మాట్లాడతా అని చెప్పారు. ఇంతవరకు నాకు ఎటువంటి కాల్ లేదు, ఎటువంటి మెసేజ్ లేదు. ఈవెన్ నన్ను ఒక రూమ్లో వేశారనమాట. ఒక 10 నిమిషాల ముందు అక్కడ నన్ను లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఎందుకు లాక్ చేస్తారని అడిగితే లాక్ చేయలేదని చెప్పారు. మళ్ళీ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి పాములు తేళ్ళు సంథింగ్ వస్తాయని చెప్తున్నారు. ఇంత మంచి ఆఫీస్లో నన్ను పాములు వస్తాయని చెప్తున్నారు. నేనేమైనా స్మగ్లరా అండి? సదాశివకోనకు పోయాను, ఈ విధంగా టికెట్ తీసుకునే పోయినాను, మీ దగ్గర టికెట్స్ తీసుకునే పోయినాను. నన్ను ఇట్లా లోపలికి కూర్చోబెట్టేసి 10:30 అవుతుంది, లాక్ చేసేశారు. ఏదన్నా మాట్లాడితే వచ్చి మేడం నాకు చెప్పారు, మేము ఇట్లా చేస్తున్నామని చెప్పారు. నాకు ఇక్కడ ఏం జరిగినా తిరుపతి డిఎఫ్ఓ గారు అండ్ పుత్తూరు రేంజర్ ఆఫీసర్ గారు వాళ్ళ స్టాఫ్ వీళ్ళే కారణం. సో దీన్ని ఎలా అన్నా నాకు ఒకసారి నాకు ఎలాంటిదైనా నాకు న్యాయం జరగాలి.